ఆగైతే ఇది నేను మన పెళ్లి రోజు నీకిస్తున్న గిఫ్ట్. ఇప్పుడు దీంతో ఏం చేయాలి? ఆడుకోవాలా? ఇది నువ్వు ఆడుకోవడానికి కాదు బంగారం, మరి? మనకి పుట్టబోయే పాప ఆడుకోవడానికి. ఓ, ఎన్నో నెలండి? ఏంటి జోకా? లేకపోతే ఏంటి చరణ్, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంట. ఎవరో చెప్తే విన్నాను. అలా ఉంది మీరు మీ గిఫ్ట్. సోమలింగం చెప్పాడో రామలింగం చెప్పాడో నాకు తెలీదు. నాకు మాత్రం నీలాంటి ఏంజిల్ లాంటి పాప కావాలి. బాబు కావాలి. అదేం కుదరదు. సరే, మీ ఇష్టం. నాకు కూడా పాప ఓకే. ఏంటి? అది నీకు బాబు కావాలన్నా నాకు పాప కావాలన్నా దానికంటే ముందు ముందు కమింగ్. చరణ్, ఏంటి? ఏం లేదు, రా. నా ఫ్రెండ్ ఎస్ఐ రఘు తెలుసుగా, తెలుసు. ట్రాన్స్ఫర్ అయ్యి సిటీకి వచ్చాడు. తనని కలవడానికి వెళ్తున్నాను, రావడానికి లేట్ అవ్వచ్చు. డిన్నర్ బయట చేసిరండి. నాకు చేసేంత ఓపిక లేదు, తినేంత ఆకలిగా లేదు. ఏం పల్లవి ఇది? అరే కలిసి కబుర్లు చెప్పుకోలేం, కనీసం భోజనం కూడా చేయలేం. ఛ, ఇదే మనకు కావాల్సిన లైఫ్. నా మాట విని పల్లవి, దయచేసి ఆ జాబ్ మానే. బాయ్ చరణ్, నాకు నిద్ర వస్తుంది. వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేసుకుని వెళ్ళు. ఛ, దీనికి ఎంత చెప్పినా వేస్ట్. చెప్పు పల్లవి. సారీ చరణ్, డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, ఇంటికి వచ్చాను. సర్లే. ఏంటి? ఏం లేదు మేడం, సార్ లోపల ట్యాప్ పాడైందని చెప్పారు.
ఏంటి మేడం మార్నింగ్ మళ్ళీ గొడవ పడ్డట్టున్నారు? వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. 8 years నుంచి చూస్తూనే ఉన్నాను మేడం. హ్యాపీగా గడపాల్సిన జీవితాన్ని క్షణం ఒక గండంగా బతికేస్తున్నారు. కాలం మనకంటే చాలా స్పీడ్గా పరిగెడుతుంది మేడం. కాలంతో పాటు మనం పరిగెత్తాలి. మనం పరిగెత్తాలనుకునేటప్పటికీ పరిగెత్తే శక్తి లేక, పోయిన కాలాన్ని అందుకోలేక, గడిచిన క్షణాల్ని తలుచుకుంటూ బతికినంత కాలం జీవోత్సవంలా బ్రతకాలి. కరిగిపోయే కాలం, తరిగిపోయే యవ్వనం ఎవ్వరి కోసం ఆగవు మేడం. అవకాశం ఉన్నప్పుడే దాన్ని అనుభవించాలి. వచ్చిన పని అయిపోయింది మేడం. నేను చెప్పిన విషయం అర్థమయ్యే ఉంటుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? అర్థం కాని భాష ఏం కాదు మేడం నేను మాట్లాడేది. నిన్ను అర్థం చేసుకోవడానికి నీ భర్త శ్రీరామచంద్రుడేం కాదు. అది అర్థం చేసుకొని సంతోషంగా ఉండాల్సింది నువ్వు. ముందు నువ్వు బయటికి పోరా. మీకు ఇంకా అర్థం కాలేదు మేడం. పోవడానికే అయితే మీ దాకా రావడం ఎందుకు? అర్థం చేసుకోండి మేడం. ఉండు, నీ పని చెప్తాను. ఏంటి మేడం ఫోన్ సార్కా? మగాడి ఫోన్ ఆన్లో ఉంటే ఆడు ప్రశాంతంగా ఉన్నట్టు, ఆఫ్లో ఉంటే ఇంట్లో ఆడది శాంతంగా లేనట్టు. దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు. మహా అయితే లొంగిపోతారు అంతేగా. దగ్గరికి రావద్దని చెప్తున్నానా? వెళ్ళు. ప్లీజ్ మేడం, ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. సారీ మేడం, నాకు కోపం వస్తే కొట్టే అలవాటు ఉంది. చూడు పాపం, రక్తం వచ్చేలా కొట్టాను. ఓకే 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 కోపం వచ్చినట్టుంది. తప్పులేదు మేడం మీ కోపం రావడం. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మేడం, ఆడవాళ్ళపై ఎప్పుడూ చేసేసుకోకూడదురా, రెస్పెక్ట్ ఇవ్వాలి అని. నేను అమ్మకు మాట ఇచ్చాను మేడం, కానీ మాట నిలబెట్టుకోలేకపోయాను. అమ్మా సారీ అమ్మా, సారీ. దానికి కారణం మాత్రం నేను కాదమ్మా, నేను కాదు. అసలు నువ్వు మాట వినవే. మొగుడు చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తాడు? ప్రేమతో నచ్చేలా చెప్తాడు. నా అలాంటి వాడికి అంత టైం ఉంటుందా మేడం? అర్థం చేసుకుని కోఆపరేట్ చేయాలి, కానీ కోపడితే ఎలా మేడం? మేడం ఎక్కడున్నారు మేడం? మేడం ప్లీజ్ కోఆపరేట్ మేడం.